అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి భారత్లో పర్యటించే అవకాశం ఉంది. ఇందుకోసం ట్రంప్ తన సలహాదారులతో చర్చించినట్లు తెలుస్తుంది. దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత్లో పర్యటించాలని భావిస్తున్నట్లు సమాచారం. భారత్తో పాటు చైనాలో పర్యటించేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలని తన సలహాదారులతో ట్రంప్ ఆదేశాలు ఇచ్చినట్లు అమెరికన్ మీడియా చెబుతోంది. మరికొద్ది నెలల్లో వైట్ హౌస్లో జరిగే దేశాధినేతల సమావేశానికి ట్రంప్ భారత ప్రధాని మోదీని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ వెళ్లడం లేదు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరు కానున్నారు. ఈ సమావేశానంతరం ట్రంప్ భారత్లో పర్యటిస్తారని ట్రంప్ విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. వైట్ హౌస్ సమావేశంలో దేశాధినేతలు చర్చలు సఫలమైతే ట్రంప్ ఏప్రిల్ లేదంటే ఈ ఏడాది ఆగస్టు నెల తర్వాత భారత్కు వచ్చే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా అమెరికా అధ్యక్షుని హోదాలో 2020లో భారత్లో పర్యటించారు. ఆ ఏడాది ఫిబ్రవరి నెలలో భారత పర్యటనలో భాగంగా ట్రంప్తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్లు వచ్చారు. ట్రంప్ తన పర్యటనలో అహ్మదాబాద్, న్యూఢిల్లీని సందర్శించారు. ఇండో పసిఫిక్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు క్వాడ్ దేశాలు ఏడాది భారత్లో సమావేశం కానున్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్న క్వాడ్ సమావేశానికి భారత్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సమావేశానికి సభ్యాది దేశాధినేతలు నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా నుంచి ఆంటోనీ ఆల్బనీస్, జపాన్ నుంచి ఫూమియో కిషిదాలు హాజరు కానున్నారు. అధ్యక్షుని హోదాలో క్వాడ్ సమావేశానికి హాజరైతే బరాక్ ఒబామా తర్వాత 2 సార్లు భారత్ను సందర్శించిన రెండవ అమెరికా అధ్యక్షుడు అవుతారు. ఒబామా 2010, 2015లో భారత్లో పర్యటించారు. 2015లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ముఖ్య అతిథిగా హాజరయ్యారు.